ఒకప్పుడు విదేశాల నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికే పరిమితమైన భారత్ నేడు వాటినే ప్రపంచ ప్రమాణాలతో భారీ ఎత్తున తయారు చేసే దశకు చేరుకుందా? సంవత్సరానికి కేవలం 6 నుంచి 8 విమానాలు ఉత్పత్తి చేసిన HAL ఇప్పుడు ఏటా 30 తేజస్ యుద్ధ విమానాల లక్ష్యాన్ని ఎందుకు నిర్దేశించుకుంది? ఈ మార్పు కేవలం ఉత్పత్తి సంఖ్యల పెరుగుదల లేక భారత రక్షణ స్వావలంబనలో వ్యూహాత్మక విప్లవమా? భారత వైమానిక దళం బలపరచడం నుంచి ప్రపంచ రక్షణ ఎగుమతి మార్కెట్ వరకు తేజస్ వెనక దాగి ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇప్పుడు చూద్దాం. భారత రక్షణ రంగ చరిత్రలో కొన్ని ప్రకటనలు కేవలం ఉత్పత్తి గణాంకాలు కావు. అవి దేశీయ వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే మైలురాళ్లు. తాజాగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL ఏటా 30 తేజస్ యుద్ధ విమానాల తయారీ లక్ష్యాన్ని ప్రకటించడం కూడా అలాంటి పరిణామమే. ఇది కేవలం ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉత్పత్తి పెంపు కథ కాదు. ఆత్మనిర్భర్ భారత్ రక్షణ ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని సంకేతం. నాడు HAL పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. తేజస్ ప్రారంభ ఉత్పత్తి దశలో సంవత్సరానికి కేవలం 6 నుంచి 8 విమానాలు మాత్రమే తయారయ్యేవి. విదేశీ సాంకేతికతపై ఆధారపడడం, లైసెన్స్ అసెంబ్లీ విధానం, పాత తయారీ వ్యవస్థలు, విడిభాగాల కొరత, సరఫరా ఆలస్యం వంటి సమస్యలు సంస్థపై తీవ్ర విమర్శలకు దారితీశాయి. భారత్ యుద్ధ విమానం తయారు చేయగలదు, కానీ వేగంగా తయారు చేయలేదు అనే అభిప్రాయం అంతర్జాతీయ వేదికల్లో వినిపించేది. నేడు అదే HAL పూర్తిగా మారిపోయింది. బెంగళూరులోని 2 అసెంబ్లీ లైన్లతో పాటు సుమారు 500 కోట్ల పెట్టుబడితో నాసిక్లో 3వ ఉత్పత్తి లైన్ ప్రారంభించింది. ఇప్పటికే ఏటా 24 తేజస్ యుద్ధ విమానాల తయారీ సామర్థ్యాన్ని సాధించిన సంస్థ 2027-28 నాటికి దానిని 30 విమానాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కేవలం సంఖ్య పెరగడం కాదు, భారత రక్షణ పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యం ప్రపంచ స్థాయికి చేరుకుంటోందని తెలిపే వ్యూహాత్మక ప్రకటన. ఆధునిక ఆటోమేటెడ్ అసెంబ్లీ జిగ్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, నాణ్యత నియంత్రణ వ్యవస్థలు, ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యం కలిసి HAL పనితీరును పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు విదేశీ సాంకేతికతను అసెంబుల్ చేసే సంస్థగా కనిపించిన HAL నేడు 4.5 జనరేషన్ మల్టీరోల్ యుద్ధ విమానాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే పారిశ్రామిక శక్తిగా ఎదిగింది. ఇదే నెట్టి నిజం. భారత్కు ఇక విమానం రూపకల్పన మాత్రమే కాదు, ప్రపంచ ప్రమాణాలతో భారీ ఎత్తున తయారు చేసే సామర్థ్యమూ ఉందని HAL ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇస్తోంది. ఒక దేశ భద్రత కేవలం ఆయుధాల సంఖ్యపై ఆధారపడదు. అవసరమైన సమయంలో ఎంత వేగంగా వాటిని అందుబాటులోకి తీసుకురాగలదు అన్నదే అసలు బలం. ప్రస్తుతం భారత వైమానిక దళం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు కూడా ఇదే. ఆమోదిత స్థాయిలో 42 పోరాట స్క్వాడ్రన్లు ఉండాల్సిన చోట MiG-21 యుద్ధ విమానాల దశల వారీ విరమణతో ఆ సంఖ్య 29 నుంచి 30 స్క్వాడ్రన్లకు పడిపోయింది. సరిహద్దులో చైనా, పాకిస్తాన్ నుంచి ఒకేసారి ఎదురయ్యే ద్విముఖ ముప్పు నేపథ్యంలో ఈ లోటు దేశ రక్షణ వ్యూహంలో అత్యంత కీలక అంశంగా మారింది. నాడు ఈ పరిస్థితిని అధిగమించడం అంత సులభమైతే కాదు. HAL సంవత్సరానికి కేవలం 8 నుంచి 10 విమానాలే తయారు చేయగలిగేది. ఆ వేగంతో చూస్తే ప్రస్తుతం ఉన్న 180 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల ఆర్డర్ను పూర్తి చేయడానికి దాదాపు 15 నుంచి 18 సంవత్సరాలు పట్టేది. అంతవరకు వైమానిక దళం కొత్త స్క్వాడ్రన్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఇది భారత రక్షణ సిద్ధతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే పరిస్థితి. నేడు దృశ్యం పూర్తిగా మారుతోంది. 2021లో 45,000 కోట్ల విలువైన 83 తేజస్ మార్క్ 1A విమానాల ఒప్పందం, 2025లో 62,370 కోట్ల విలువైన మరో 97 విమానాల ఆమోదంతో HAL వద్ద మొత్తం 180 యుద్ధ విమానాల ఆర్డర్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏటా 30 విమానాల ఉత్పత్తి లక్ష్యం సాధ్యమైతే ఈ మొత్తం ఆర్డర్ని కేవలం 5 నుంచి 6 సంవత్సరాలనే పూర్తి చేయడం సాధ్యమవుతుంది. అంటే ప్రతి ఏడాది దాదాపు 2 కొత్త పోరాట స్క్వాడ్రన్లను భారత వైమానిక దళంలో చేర్చే అవకాశం ఏర్పడుతుంది. ఇది కేవలం సంఖ్యల పెరుగుదల మాత్రమే కాదు. ఉత్తమ్ స్వదేశీ AESA రాడార్, అస్త్ర మార్క్ 1 బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులు, ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, డిజిటల్ ఫ్లై బై వైర్ వ్యవస్థ, గాలిలోనే ఇంధనం నింపుకునే సామర్థ్యంతో తేజస్ మార్క్ 1A భారత వైమానిక దళం పోరాట శక్తిని గణనీయంగా పెంచబోతోంది. ఇదే నేటి నిజం. యుద్ధ విమానాల సంఖ్య మాత్రమే కాదు, వాటి ఉత్పత్తి వేగమే రేపటి యుద్ధ సామర్థ్యాన్ని నిర్ణయించబోతోంది. రక్షణ రంగంలో ఒక యుద్ధ విమానాన్ని నిర్మించడం అంటే కేవలం ఎయిర్ ఫ్రేమ్ తయారు చేయడం కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సరఫరా గొలుసును సమన్వయం చేయడం కూడా అంతే కీలకం. తేజస్ మార్క్ 1A ప్రాజెక్టులో అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ GE F404 IN-20 ఇంజిన్ల సరఫరాలో ఏర్పడిన జాప్యం కూడా ఇలాంటి సవాలే. ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ అంతరాయాల కారణంగా GE సంస్థ ఒప్పందం ప్రకారం ఇంజిన్లను సమయానికి అందించలేకపోయింది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే మొత్తం ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయేది. కానీ ఈ
ఈసారి హెచ్ఏఎల్ పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అమలు చేసింది. నాడు విదేశీ విడిభాగాలు ఆలస్యమైతే భారత తయారీ కూడా నిలిచిపోయేది. అసెంబ్లీ లైన్లు ఖాళీగా ఉండేవి, ఉత్పత్తి షెడ్యూళ్లు వాయిదా పడేవి, విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చేవి. కానీ నేడు హెచ్ఏఎల్ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంది. అందుబాటులో ఉన్న క్యాట్ బి టెస్టింగ్ ఇంజిన్లను ఉపయోగించి తొలి 20కి పైగా తేజస్ ఎయిర్ఫ్రేమ్ల విమాన పరీక్షలు, సిస్టమ్ ధృవీకరణలను ముందుగానే పూర్తి చేసింది. నాసిక్, బెంగళూరు ఉత్పత్తి కేంద్రాల్లో ఎయిర్ఫ్రేమ్ నిర్మాణం, అలాగే వైరింగ్, ఏవియానిక్స్, ల్యాండింగ్ గేర్, కాక్పిట్ సమీకరణ పనులను కూడా సమాంతరంగా పూర్తి చేస్తోంది. దీనివల్ల జీఈ నుంచి ప్రొడక్షన్ ఇంజిన్లు అందిన వెంటనే ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఇంజిన్ సమీకరణ పూర్తి చేసి వరుసగా యుద్ధ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించే పరిస్థితి ఏర్పడింది. అంటే ఉత్పత్తి ఆలస్యానికి కారణం ఇక హెచ్ఏఎల్ తయారీ సామర్థ్యం కాదని, విదేశీ ఇంజిన్ సరఫరా మాత్రమేనని సంస్థ స్పష్టంగా నిరూపించింది. అంతేకాదు ఎల్ఎన్టీ, డైనమాటిక్ టెక్నాలజీస్, ఆల్ఫా డిజైన్ వంటి ప్రైవేట్ సంస్థలతో కలిసి 40% వరకు తయారీ బాధ్యతలను పంచుకోవడం ద్వారా 40కి పైగా పారిశ్రామిక భాగస్వాములతో బలమైన రక్షణ తయారీ ఎకోసిస్టమ్ను హెచ్ఏఎల్ నిర్మించింది. వేలాది నైపుణ్య ఉద్యోగాలు సృష్టించబడగా దేశీయ సరఫరా గొలుసు కూడా మరింత బలపడింది. ఇదే నేటి నిజం. ఒక విదేశీ ఇంజిన్ ఆలస్యం భారత తయారీ సామర్థ్యాన్ని ఆపలేదని, సంక్షోభాన్ని కూడా వ్యూహాత్మక విజయంగా మార్చగల పారిశ్రామిక పరిపక్వతను భారత్ సాధించిందని హెచ్ఏఎల్ ప్రపంచానికి నిరూపిస్తోంది. ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఒక విజయం కావచ్చు, కానీ ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో అదే విమానాన్ని ప్రపంచ ప్రమాణాలతో ఉత్పత్తి చేయగలగడం ఒక దేశీయ పారిశ్రామిక శక్తికి అసలైన కొలమానం. హెచ్ఏఎల్ ఏటా 30 తేజస్ యుద్ధ విమానాల తయారీ లక్ష్యం కూడా కేవలం భారత వైమానిక దళం అవసరాల కోసమే కాదు, రాబోయే దశాబ్దాల్లో భారత్ను ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా నిలబెట్టే వ్యూహాత్మక పునాది. అందుకే ఈ ప్రణాళికను సాధారణ ఉత్పత్తి పెంపుగా కాకుండా భారత రక్షణ పరిశ్రమలో ఒక కొత్త యుగానికి నాంది అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నాడు భారత్ ప్రధానంగా విదేశీ యుద్ధ విమానాల దిగుమతులపైనే ఆధారపడేది. ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా మాత్రమే ప్రపంచం భారత్ను చూసేది. నేడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. తేజస్ మార్క్ 1A, ప్రచండ లైట్ కంబాట్ హెలికాప్టర్, HTT-40 శిక్షణ విమానాలు ఇప్పటికే ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం ఏటా 30 విమానాలకు చేరుకుంటే భారత వైమానిక దళం అవసరాలను తీర్చడమే కాకుండా విదేశీ ఎగుమతి ఆర్డర్లను కూడా సమాంతరంగా పూర్తి చేసే అవకాశం ఏర్పడుతుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి జరగడం వల్ల ప్రతి విమానం తయారీ వ్యయం తగ్గుతుంది. దీనిని ఆర్థిక శాస్త్రంలో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో తేజస్ మరింత పోటీతత్వంతో నిలబడే అవకాశం ఉంటుంది. విదేశీ మార్గద్రవ్యం ఆదా కావడంతో పాటు రక్షణ ఎగుమతుల ద్వారా కొత్త ఆదాయ వనరులు కూడా దేశానికి అందుబాటులోకి వస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే తేజస్ మార్క్ 1A ద్వారా ఏర్పడుతున్న పారిశ్రామిక అనుభవం, నైపుణ్యం, మానవ వనరులు, సరఫరా గొలుసు, నాణ్యత నియంత్రణ వ్యవస్థలు రాబోయే తేజస్ మార్క్ 2 ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్, 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం, ఆమ్కా వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు బలమైన వెన్నెముకగా నిలవబోతున్నాయి. ఇదే నేటి నిజం. విదేశీ ఆయుధాలను కొనుగోలు చేసే దేశం నుంచి ప్రపంచానికి అత్యాధునిక రక్షణ వ్యవస్థల్ని తయారు చేసి ఎగుమతి చేసే దేశంగా భారత్ పరివర్తనం చెందుతున్న చారిత్రాత్మక మార్పుకు హెచ్ఏఎల్ కొత్త ఉత్పత్తి వ్యూహం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోంది. యుద్ధ విమానాల తయారీ అనేది కేవలం ఒక పరిశ్రమ విజయం కాదు. అది ఒక దేశ సాంకేతిక సామర్థ్యం, ఆర్థిక బలం, జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వావలంబనకు ప్రతీక. హెచ్ఏఎల్ లక్ష్యంగా పెట్టుకున్న ఏటా 30 తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తి భారత్కు కేవలం స్క్వాడ్రన్లను పెంచే అవకాశం మాత్రమే కాదు, భవిష్యత్తు తేజస్ మార్క్ 2 ఆమ్కా అంతర్జాతీయ రక్షణ ఎగుమతులకు కూడా బలమైన పునాది. ఒకప్పుడు ఆయుధాలు దిగుమతి చేసుకున్న భారత్ నేడు ప్రపంచానికి రక్షణ సాంకేతికతను అందించే దేశంగా ఎదుగుతోంది. ఇదే నేటి నిజం. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు ఒక నినాదం కాదు, ఆకాశంలో గర్జిస్తున్న వాస్తవం.